హాయ్ వ్యూయర్స్, హ్యాపీ న్యూ ఇయర్ మీకు, మీ కుటుంబ సభ్యులకి. ఈ సంవత్సరం, ఈ నూతన సంవత్సరం నుంచి మీకు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అన్ని కలగాలని ఆశిస్తూ ఈరోజు దోస ఆవకాయ చూపించాను. హాయ్ వ్యూయర్స్, దోసకాయ సిరీస్ కొంచెం లేట్ అయింది, ఒక 2 weeks లేట్ అయింది లాస్ట్ వన్. దానికి కారణం మా కిచెన్ కొంచెం మాడ్యులర్ చేయించుకుంటున్నాము. చాలా ఓల్డ్ మోడల్ హౌస్ ఇది, సో కొంచెం లేట్ అయింది. ఇవాళ దోసకాయ ముక్కల ఆవకాయ చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు: దోసకాయలు చిన్న సైజు అయితే 3 కాయలు. ఇప్పుడు నేను ఈ 3 కాయల సైజులో ముక్కలు తరుక్కున్నాను. 3 కాయలు దోసకాయలు, ఆవాలు, ఉప్పు, కారం, మెంతులు. ఈ మెంతులు వేయించుకుని పెట్టుకున్నాను. కొద్దిగా ఒక 2 teaspoons మెంతులు వేయించి పెట్టుకోవాలి. తర్వాత తిరగమూతకు కావాల్సిన సామాన్లలో ఆవాలు, ఇంగువ, మిరపకాయలు, ఒక చిటికెడు పసుపు, నూనె కూడా మనకి తిరగమూతకి కావాలి, కలుపుకోవడానికి కావాలి. ముందు ఆవాలు, సన్న ఆవాలు చక్కగా బాగు చేసుకొని ఏం లేకుండా చేసుకొని పెట్టుకొని, దీనికి వీలైతే ఒక ఎండలో పెట్టుకోండి. అది రైనీ సీజన్ అయితే, లేకపోతే కనుక ఎండలో కూడా అక్కర్లేదు. దాన్ని ఇప్పుడు మనం ఆవు పిండిగా గ్రైండ్ చేసుకుందాం. ఆవు పిండి గ్రైండ్ చేసుకోవాలి. ఆవాలతో పాటు ఈ మెంతులు కూడా వేయించుకొని కలిపేసి, ఎంత ఒక 2 teaspoons అయితే చాలు. మెంతులు మంచి వాసన ఉంటుంది. ఇది కూడా వేయించుకొని 2 కలిపి గ్రైండ్ చేసుకోండి మెత్తగా. ఓకే. దోసకాయలు తరుక్కునేటప్పుడు తోలు తీయకూడదు, అంటే మనం పీల్ చేయక్కర్లేదు. యాజ్ ఇట్ ఈజ్ గా సన్న ముక్కలుగా ఇట్లా తరుక్కోవాలి. వీటితోనే పీల్ చేయకుండానే ఇట్లా తరుక్కోవాలి. గట్టిగా ఉండే కాయ చూస్తే, మెత్తడి కాయ కాకుండా గట్టిగా ఉండే కాయ చూస్తే చిన్న చిన్న ముక్కలుగా తరగండి. గింజ వేసుకుంటే కొద్దిగా వేసుకోండి. గింజ వేసుకుంటే గనక ఘాటు వస్తుంది అంటారు. యూజువల్ గా నేను గింజ వెయ్యను, కొద్దిగా యాడ్ చేసుకున్నాను నేను ఇందులో ఘాటు కోసం. ఇష్టమైన వాళ్ళు మొత్తం కూడా యాడ్ చేసుకోవచ్చు గింజ. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేసాను, సాఫ్ట్ గా వచ్చేసింది. ఈ ఆవు పిండి, ఉప్పు, కారం ఇందులో కలుపుకోవాలి. నేను మొదటి నుంచి చెప్తాను, ఉప్పు మాత్రం నేను నార్మల్ సాల్టే వాడతాను. నేను ఐడైజర్ సాల్ట్ వాడను పికిల్స్ లోకి, అది మీకు ముందే చెప్పాను కదా. తర్వాత 1 కప్పు కారం తీసుకుంటే, ఉప్పు దానికన్నా కూడా కొద్దిగా తగ్గించుకొని తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఉప్పు పికిల్స్ లో కారం కన్నా, ఆవు పిండి కన్నా కూడా కొద్దిగా తక్కువ వేసుకోవాలి. మన మెజర్మెంట్ లో ఏదైతే మనం కొలత మెజర్మెంట్ తీసుకుంటామో దానికి 1 ఉప్పు తగ్గించేసుకోవాలి. ఆ మెజర్మెంట్ కన్నా కారమును ఆవు పిండి వేసుకోవచ్చు. ఆవు పిండి కొంచెం ఎక్కువే పడుతుంది దీనికి, దోస ఆవకాయకి. కాబట్టి అది కూడా చూపించి, ఇది కూడా మీకు నేను ఇందులో మెజర్ చేసి చూపిస్తాను, దాన్ని బట్టి వేసుకుందరు. కానీ ఇప్పుడు మొదట ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. ఉప్పు మెజర్మెంట్ మీద కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, అది గుర్తు పెట్టుకోండి. లేదంటే లాస్ట్ లోకి వచ్చేప్పటికి మీకు ఉప్పు మీదకి వచ్చేస్తుంది. ఇదే దీంట్లో నేను ఇప్పుడు కారం కూడా వేస్తున్నాను మెజర్మెంట్ తో, చూడండి. ఉప్పు కన్నా కూడా కారం ఫుల్ గా తీసుకున్నాను ఈ కప్పుకి, దీని ప్రకారంగా వేసుకోండి. ఒకవేళ మీరు ముందు కారం వేసుకుంటే కప్పు నిండా, దానికన్నా కూడా కొంచెం తక్కువగా ఉప్పు వేసుకోండి. దీంతోనే ఇదే మెజర్మెంట్ తో నేను ఇప్పుడు ఆవు పిండి కూడా తీసుకుంటాను. సుమారుగా 100 grams దాకా పడుతుంది ఆవాలు మెజర్మెంట్ లో, మెంతులు, ఆవు పిండి కలిపి. ఇది ఒక full cup ఆఫ్ ఆవు పిండి నేను తీసుకున్నాను. మెజర్మెంట్ తో 3 కలుపుకొని, కొద్దిగా ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒక 10 to 15 minutes ఇలా అట్టి పెట్టుకోండి. అప్పుడు మీకేమవుతుందంటే కొంచెం జ్యూస్ వస్తుంది. వచ్చాక మనం ఆయిల్ కలుపుకుందాం. పసుపు వేసుకొని కలిపి అట్లా పెట్టుకోండి. ఒక 10-15 minutes అట్టి పెడితే మీకు జ్యూస్ వస్తుంది. జ్యూస్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి మీరు ఇవంతా కూడా ఫుల్ గా దాంట్లో మునిగిపోయేట్టుగా నూనె పోసుకోవాలి. పచ్చి నూనె వేస్తాం, కాచిన నూనె అక్కర్లా. లాస్ట్ లో తిరగమూత మాత్రం కొద్దిగా కాచిన నూనెతోటి పోపు వేసుకుందాం. ఒక 10-15 minutes ఇట్లా అట్టి పెడదాము.
ఇప్పుడు చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత 15 మినిట్స్ తర్వాత చూస్తే మీకు ఇట్లా కలిసిపోతుంది. అంతా కూడా మొత్తం వెట్టిగా అయిపోయింది. ఇందులోకి ఇప్పుడు మనం మొత్తం మునిగేంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ నేను అంతకుముందు కూడా చెప్పాను, పికిల్స్ లోకి నేను ఎప్పుడు కూడా జింజర్లీ ఆయిలే వాడతాను, మామూలు ఆయిల్ వాడను. ఇప్పుడు కూడా జింజర్లీ ఆయిలే వేస్తున్నాను. ఇందాక మీకు చూపించింది కూడా జింజర్లీ ఆయిలే. ఈ ముక్కలన్నీ కూడా దాంట్లో ఫ్లోట్ అవ్వాలి, అట్లా ఉండేట్టుగా కలుపుకోవాలి మనం. అది ఎంత పడితే అంత వేసుకోండి నూనె, దానికి మెజర్మెంట్ లేదు. పోసాను, మొత్తం ఆయిల్ పోసేసాను. ఇందులో మీకు తెలుస్తుంది కదా ఆయిల్ పైకి వచ్చింది. దీంట్లోకి ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి నూనెతోటి. అది చల్లారాక వేసుకోండి, ముందు పోపు కొంచెం వేసుకున్నాక చల్లారాక ఇందులో కలపాలి, లేదంటే మళ్ళీ మెతక వాసన వస్తుంది. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు మన ఆవాలు, ఇంగువ కొంచెం ఎక్కువ పడుతుంది, ఇంగువ, ఎండుమిర్చి వేసుకుని వేగాక దాంట్లోకి వేగింది. ఇది మిరపకాయలు కూడా వేగినాయి. నువ్వుల నూనె అంటే మీకు ఇట్లా నురుగులాగా వస్తుంది, ఇదే గుర్తు మీకు. మంచి వాసన వస్తుంది. ఇది చల్లారాక దాంట్లో కలుపుకోవాలి. తీసేసుకుని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా బయట ఉంచుకొని తర్వాత బాటిల్లోకి తీసుకోండి, లేదంటే వాసన వస్తుంది. ఓకే, చల్లారింది, ఇందులో కలుపుతున్నాను. ఇది ఎప్పుడైనా ఎవరైనా 4 గెస్ట్లు వస్తున్నారంటే చేసినా గబగబా పెట్టుకునే పికిల్ ఇది. మీకు 2-3 మంత్స్ కూడా కరెక్ట్గా గట్టి కాయ పెట్టుకుంటే 2-3 మంత్స్ కూడా నిలవ ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. అందరూ చేసుకొని చూడండి. దీంతో దోసకాయ సిరీస్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ ఇంకొకటి ఏదైనా చెప్తాను. నెక్స్ట్ వంట ఇది 2020లో దోస ఆవకాయ చూపించాను. అందరూ చేసి చూసి నాకు కామెంట్స్ పెట్టండి.